తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముందుగా కరీంనగర్ నేతలతో భేటీ జరిగింది. కరీంనగర్ నేతలతో భేటీ అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందజేస్తారు. లివిల్, మమత కొద్దిసేపటి క్రితమే ఇటు కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాల లోక్సభ నియోజకవర్గాల సమావేశం ముగిసింది. అయితే ముఖ్య నాయకులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అనేక స్థానాల్లో లోక్సభ సీట్లలో మెజార్టీ సీట్లు మనమే గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఆ ముఖ్య నాయకులకు చెప్పినట్లు మన సమాచారం అంతా. అంతేకాకుండా ఈ నెల 12న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అది కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ పెట్టారు. గతంలో కూడా ఎస్ఆర్ఆర్ మైదానంలో బహిరంగ సభ పెట్టి విజయం సాధించారు. అందుకు అనుగుణంగానే మరోసారి కూడా కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏదైతే లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇటు గతంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే కొన్ని కింది స్థాయిలో క్యాడర్ కావచ్చు, ఇతర అంశాలకు ఏవైతే మనము జరిగాయో ఆ లోటుపాట్లు అన్నీ సరిదిద్దుకుంటూ క్యాడర్తో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళి ప్రధాన పోటీ మనకు బీజేపీకి మధ్యనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభలో పలు కీలక అంశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. ఇప్పటికే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆగమైన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి అంశాలను కూడా మనం లేవనెత్తాలి. ఏదైతే ప్రభుత్వం కొన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఆ గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైంది, వాటి అన్నింటిని కూడా ఒక్కొక్క అంశం తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా మనకు బాధ్యత ఉంది. ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకొని ప్రజలకు మద్దతుగా మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ ముఖ్య నేతల సమావేశంలో తెలిసింది. అంతేకాకుండా రేపు ముఖ్యంగా కొంతమంది క్యాండిడేట్లను లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎంపీ ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి కూడా రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఇట్లా పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఏదైతే అందరూ కలుపుకొని పోయి మన బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. మొదటగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అనంతరము పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో ఏ విధంగా మనము ప్రచారం చేసుకోలేకపోయాము, 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నాం, కానీ ప్రచారం చేయట్లో మనం వీక్ ఉన్నాము, అలాంటి అంశాలను తీసుకొని వాళ్ళ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకుని వరకు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ప్రతి మండలానికి సభ ఏర్పాటు చేసుకోవాలి. మండలాల వారీగా సభలు ఏర్పాటు చేసుకొని మనం చేసిన పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పనులను మనము బేరీజు వేసుకుంటూ కార్యకర్తలకు కావచ్చు, ఇటు ప్రజానికానికి తెలుపుకుంటూ ముందరికెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అయితే 12వ తేదీన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో అనేక అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నట్టు కూడా చెప్పింది. అంతేకాకుండా అయితే మేడిగడ్డ అంశానికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఉందో అది ఒక పన్నిరిగిపోతే మిగతా పనులన్నీ తీసేసుకోలేము కదా, రిపేర్ మిగతా పనులకు ట్రీట్మెంట్ చేసుకున్నాం. అదేవిధంగా కూడా మేడిగడ్డకు ఒక దగ్గర డ్యామేజ్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా బూచిగా చూపెట్టి ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే మొన్న ఏదైతే చెలో మేడిగడ్డ కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా విజయవంతమైంది, చాలా చర్చ జరిగింది. వాస్తవాలన్నీ కూడా బయటకు ప్రజానికానికి తెలిసినాయి. ఇంకా మరింత కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా వాస్తవాలు ప్రజానికానికి కావచ్చు, ఇటు రాష్ట్ర రైతాంగానికి తెలపాల్సిన బాధ్యత ఉంది. అవన్నిటిని తెలుపుతూ మనము ఈ లోక్సభ ఎన్నికలలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రతి మండలానికి ఒక సభ, అంటే లోకల్ సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ క్యాడర్ ఏదవుతుందో వారందరితో ప్రతి మండలానికి ఒక సభ ఏర్పాటు చేసుకొని క్యాడర్ను బలోపేతం చేస్తూ ఇటు ఇప్పటికే మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మనకు చాలా అనుకూలంగా ఉన్నారు. వారంతా కూడా లోక్సభ ఎన్నికల్లో మనకు మంచి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత ఏదైతే సమీక్ష సమావేశాల్లో చెప్పారో అవన్నింటినీ కూడా తూచ తప్పకుండా పాటిస్తామని చెప్పేసి కూడా ఎవరైతే ముఖ్య నేతలు ఇవాళ సమావేశంలో పాల్గొన్న వారంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు ఇది బూస్టప్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి దాదాపు 2 గంటల పాటు సమావేశం 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కొనసాగింది. ముఖ్య కార్యకర్తలు
కార్యకర్తల సమావేశంలో వాళ్ళు కీలక అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. వారికి కేసీఆర్ ఏవైతే మాకు చెప్పారో వాటి అన్నింటినీ కూడా కింది స్థాయి వరకు కూడా మేము తీసుకెళ్తాం, గతంలో చేసిన ఏవైతే తప్పిదాలను వాటి అన్నింటినీ కూడా అధిగమించి వాళ్ళ మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ముఖ్య నాయకులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మేము మరింత కష్టపడి పనిచేసి మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని చెప్పేసి కూడా క్యాడర్ అంతా కూడా కేసీఆర్కు చెప్పినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా భారీ సీట్లు అంటే మెజార్టీ సీట్లు మనమే గెలుచుకోబోతున్నాం అన్నట్లు కూడా కేసీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభలో 12వ తేదీన భారీ బహిరంగ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా ఎన్నికల శంకారావాన్ని కూడా పూరిస్తామని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసినట్లయితే ఇవాళ పెద్దపల్లి కావచ్చు, ఇటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు ఖరారు చేస్తామని కూడా చెప్పారు. అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఒక ఇట్లా మేడిగడ్డ అంశమే కాకుండా రైతాంగానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మనం పోరాటం చేయాలి. వాళ్ళ మేడిగడ్డ విషయంలో సక్సెస్ అయ్యాము, అదే విధంగా కూడా రైతాంగానికి మేలు జరిగే విధంగా మనము పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ రానున్న లోక్సభలో మెజార్టీ సీట్లు మనమే గెలవబోతున్నామనే సంకేతం ఇచ్చినారు అధినేత అని చెప్పేసి కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం అంతా కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం ముగిసింది. అయితే రేపు ఎల్లుండి కూడా మరో 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశం కూడా ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. మొత్తం చూసినట్లయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా, ఇటు అసెంబ్లీ ఎన్నికల ముగిసిన దృష్ట్యా, అటు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మాత్రం పిలుపునిచ్చినట్లు మనకు తెలుస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.